అమరావతిలోని ఈ శివాలయం పంచారామ క్షేత్రాలలో మొదటిదిగా, అత్యంత ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని అమరారామమని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పల్నాడు జిల్లాలో కృష్ణానది దక్షిణ ఒడ్డున ఉంది. పంచారామ ఆవిర్భావం. తారకాసుర సంహారం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని సంపాదించాడు. ఈ లింగం అతని కంఠంలో ఉండడం వలన అతన్ని ఓడించడం దేవతలకి అసాధ్యమైంది. లింగ ఖండనం. అప్పుడు దేవతల సేనాని అయిన కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించే క్రమంలో ఆత్మలింగాన్ని తన శక్తితో 5 ముక్కలు, ఖండాలు చేశాడు. ఈ 5 ముక్కలు ఆంధ్రప్రదేశ్లోని 5 వేర్వేరు ప్రదేశాలలో పట్టాయి. అవే పంచారామాలు. అమరేశ్వర ప్రతిష్ఠ. ఈ 5 ముక్కలలో ఒక ఖండం ఇక్కడ పడింది. దానిని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించిన కారణంగా ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు అని, ఈ క్షేత్రాన్ని అమరారామం అని పిలుస్తారు. అమరులు, దేవతలు నివసించిన ప్రాంతం కాబట్టి దీనికి అమరావతి అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఇక్కడ ఉన్న శివలింగం సుమారు 15 నుండి 16 అడుగుల ఎత్తులో పాలరాతితో ఉంటుంది. ఈ లింగం రోజురోజుకు పెరుగుతూ ఉండటాన్ని గమనించిన దేవతలు దాని పెరుగుదలను ఆపడానికి శివలింగం పైభాగంలో ఒక మేకును కొట్టారని పురాణ కథనం. మేకు కొట్టిన కారణంగా లింగం నుండి రక్తం కారిందని, ఆ ఎర్రని రక్తపు మరక ఇప్పటికీ శివలింగం పైభాగంలో కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు.